పివి రెడ్డి గారు నమస్తే. క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరి రామచంద్రరావు గారు మరి ఈ అంశంలో కాంగ్రెస్ కొంత ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీలను మోసం చేస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అదే క్రమంలో మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే మేము ముందుకెళ్తున్నామని కాంగ్రెస్ అంటుంది. మీరేం చెప్తారు? ముందుగా మీకు 99 ప్రేక్షకులకి ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. డెఫినెట్గా ఎందుకంటే మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% ఇస్తాం, అది కూడా 6 నెలల లోపు, మేము ప్రభుత్వంలో వచ్చినాక 6 నెలల లోపు చట్టబద్ధత కల్పించి మేము రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలకు పోతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అడిగేది దానికోసమే. ఈ రోజు మీరు చెప్పిన 23 నెలల కాలంలో మీరు 42% సాధించి ఎన్నికలకు పోతారా, లేకపోతే ఏ విధంగా పోతారు అనేది ప్రశ్న. అయితే మా పార్టీ నుంచి కాదు, తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ బీసీ సమాజం నుంచి అడుగుతున్న ప్రశ్న ఇది కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే వాళ్ళు ఈరోజు 23 నెలల తర్వాత, అంటే వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలో ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు, ఎప్పుడు కూడా చర్చించలేదు, ఎప్పుడు కూడా కనీసం ఒక కమిషన్ వేసి సర్వే చేసి ఒక రిపోర్ట్ బయట తీసుకొద్దాము, దాని మీద కొంత ఇది చేద్దామని చెప్పి రిజర్వేషన్ తీసుకొద్దామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు కానీ లేకపోతే కోర్టులు కానీ అయితే చెప్పాయో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, దానికి ఎట్టి పరిస్థితులు కండక్ట్ చేయాలని చెప్పినప్పుడు వీళ్ళతో హడావిడిగా ఒక కమిషన్ వేసారు, దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఇష్టానుసారంగా వేసేసారు, దాన్ని సర్వే కూడా పూర్తి చేయలేదు. తర్వాత మొట్టికాయలు వేసి బీసీ సమాజ పెద్దలు కానీ కోర్టులు కానీ మొట్టికాయలు వేస్తే ఒక డెడికేషన్ కమిషన్ వేసి రిపోర్ట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ డెడికేటెడ్ కమిషన్లో ఆ రిపోర్ట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారని చెప్పి ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు. వెంకరెడ్డి గారు ఆ రిపోర్ట్ రాకముందే మీరు వెబ్సైట్ లో కానీ పబ్లిక్ డొమైన్ లో కానీ ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాయి పార్టీలు. చెప్పండి మీరు ఎందుకు పెట్టట్లేదు అడిగితే ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ పెట్టలేదు. రెండో పాయింట్ ఏంటంటే దాంట్లో వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, ఏదో చేయాలి, ఏదో ఒకటి 6 గ్యారంటీలు అయితే ఏవైతే హామీలు ఇచ్చి దాన్ని పక్కదాన్ని పట్టిస్తా ఉన్నారు, దాన్ని పట్టించుకోవట్లేదో అదే విధంగా ఈరోజు 42% రిజర్వేషన్ చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత గెలిచిన తర్వాత దాన్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు వీళ్ళు. ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా అది కేంద్రంలో ఉంది, కేంద్రంలో చట్టబద్ధత చేయాలి, భారతీయ జనతా పార్టీ చేయాలి, భారతీయ జనతా పార్టీ మీద క్లెయిమ్ చేయాలి. వాళ్ళకి అదొకటే. రెండో ఎందుకు అడుగుతున్నారంటే ఇదే కాంగ్రెస్ పార్టీ 2015లో కర్ణాటక రాష్ట్రంలో ఇట్లాగే చెప్పింది, ఇట్లాగే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, చట్టబద్ధ కల్పించలేదు. మళ్ళీ అదే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండో పాయింట్ తెలుసు, అందరికి తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు, కేంద్ర పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలుసు, అందరికి అన్ని పార్టీలకు తెలుసు. 50% థ్రెషోల్డ్ ఉంది. రాజ్యాంగంలో చట్ట సవరణ చేస్తే తప్పితే 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదని అందరికీ తెలిసింది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో ప్రయత్నం జరిగింది, బీహార్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, నిన్న ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది మహారాష్ట్రలో కూడా ఇదే విషయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఓబీసీలకు రిజర్వేషన్ పెంచిన తర్వాతనే చేస్తామని చెప్పితే మరి అక్కడ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ లేదు కదా, భారతీయ జనతా పార్టీ ఉంది, మా పార్టీ ఉంది. మేము పెంచాలనుకున్నప్పుడు అక్కడ పెంచలేకుండా సుప్రీంకోర్టులో నిన్న జడ్జిమెంట్ ఏమిచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏమైనా చేయండి, చేసుకోండి, పెంచుకోండి, కానీ 50% థ్రెషోల్డ్ మించకూడదు, మించకుండా మీరు చేసుకోండి, మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోమని చెప్పి క్లియర్ గా జడ్జిమెంట్ వచ్చింది కదా. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి కాదు, మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్ లో కూడా మేము ప్రయత్నం చేసినాం, బీహార్ లో కూడా చేసినాం. ఆ విధంగా మేము చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలిసి కూడా ఇంటెన్షనల్ గా ఇచ్చిన హామీనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బొట్టు చెల్లడానికి చేస్తున్న ప్రయత్నం. దానికి కారణం ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, వాళ్ళ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. 6 గ్యారంటీల హామీలతో పాటు 420 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటాయి. ఓ బస్సు పథకము, ఓ గ్యాసు, ఉచిత విద్యుత్ తప్ప ఈ మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు. వెంకరెడ్డి గారు
వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ఇవన్నీ కూడా అమలు చేయలేక వెంకటరెడ్డి గారు, 42% తీసుకొచ్చి వెంకటరెడ్డి గారు, చేస్తున్నట్టు ప్రయత్నం వెంకటరెడ్డి గారు, చేసి వెంకటరెడ్డి గారు, బీసీ సమాజాన్ని మరొకసారి మోసం చేయడానికి చేస్తున్న రైట్ రైట్ ఓకే ఇదే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇక్కడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ తెలంగాణ వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఒక మాట కాంగ్రెస్ Yes. కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చేసిన డిక్లరేషన్ ఏదైతుందో ఆ 42% బంతిని కాంగ్రెస్ కోర్టు నుంచి మరి బీజేపీ కోర్టులోకి పంపింది ఇప్పుడు. సో దాంట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, 9th షెడ్యూల్లో చేర్చి తప్ప ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఇది చట్టబద్ధంగా అమలయ్యే పరిస్థితి లేదు. సో దీంట్లో మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు పార్టీలు కూడా బీసీల ముందు దోషులుగా నిలబడబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది, అవునా? ఏమంటున్నారు? బంతి బీజేపీ కోర్టులో ఉంది అని చెప్తున్నారు. అదే బీజేపీ మహారాష్ట్రలో పెంచాలనుకున్నాము, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పినాం. నిన్న మీరు చూడండి, వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? ఓకే, మహారాష్ట్ర జడ్జిమెంట్ వచ్చింది, ఓకే, కానీ దీంట్లో ప్రజలు ఏం ఆలోచన మహారాష్ట్రలో కూడా బీహార్ లో కూడా ఇస్తుంది కదా. డెఫినెట్ గా అది భారతీయ జనతా పార్టీ చేతులు ఉండదు. అది భారతీయ జనతా పార్టీ చేతులు ఎప్పుడు ఉంటది? టోటల్ గా ఈ దేశంలో పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, పూర్తిగా ఒక లెక్క వచ్చిన తర్వాత, ఒక కాస్ట్ సెన్సస్ వచ్చిన తర్వాత దాని మీద మాత్రమే చర్చ చేసి దాంతో పాటుగా ఎంత బీసీలు ఉన్నారు, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది చట్టబద్ధత వస్తుంది తప్పితే, రాజ్యాంగ సవరణ వస్తుంది, పార్లమెంట్ లో చర్చకు వస్తుంది తప్పితే, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇచ్చేసి దేశ ప్రజలు మీరు మొదటి నుంచి ఇదే చెప్తున్నారు. ఇప్పుడు కూడా కత్తి వెంకటస్వామి గారు 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. వెంకటస్వామి గారు ఒక నిమిషం, కూడా వెనక్కిపోయే అవకాశాలు రెడ్డి గారు ఒక నిమిషం. ఇది ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ దుర్భేద్యం అయిపోతా ఉంది. మొత్తం పట్టించుకునే పాపన అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి ఆలోచనతో ఎప్పటి నుంచో వీళ్ళకి తెలుసు. ఇదే ఇంటర్నేషనల్ గా ఎంత వెంకటరెడ్డి గారు